నమస్కారం. ఈరోజు మనం తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత్వ ఉద్యమాలు, విప్లవ కవిత్వ ఉద్యమాల గురించి మాట్లాడుకుందాం. తెలుగు సాహిత్యంలో కవిత్వ ఉద్యమాలలో తెలుగు కవిత్వాన్ని ఒక మేలి మలుపు తిప్పిన ఉద్యమం అభ్యుదయ కవిత్వంగా చెప్పవచ్చు. భావకవుల అనంతరం సమాజంలో వస్తున్నటువంటి మార్పులు, ఆ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యుదయ కవులు కవిత్వం రాశారు. అదే అభ్యుదయ కవిత్వం. ముఖ్యంగా ఈ అభ్యుదయ కవిత్వానికి ఒక గొప్ప నేపథ్యం ఉన్నది. ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం అనంతరం అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. పారిశ్రామికీకరణ, సామ్రాజ్యవాదం, ఈ వలసలు, ఇటువంటివి ప్రపంచంలో గణనీయమైనటువంటి మార్పులకు పునాదులు వేశాయి. ఈ కారణంగానే ప్రపంచంలో అభ్యుదయ భావాలు ఏర్పడడానికి, ప్రపంచంలో ఒక వర్గ వ్యవస్థ, కార్మికులు, పెట్టుబడిదారులు అనేటటువంటి ఒక వర్గ వ్యవస్థ ఏర్పడడానికి ఈ పారిశ్రామిక విప్లవం పురుడు పోసింది. ఈ నేపథ్యంలో ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన నిలవడానికి పుట్టింది మార్క్సిజం. ఈ మార్క్సిజం పునాదిగా పురుడు పోసుకున్నదే అభ్యుదయ కవిత్వ ఉద్యమం. ఇది గొప్ప సాహిత్య ఉద్యమం. 1917లో రష్యాలో వచ్చినటువంటి అక్టోబర్ విప్లవం ప్రపంచ సాహిత్యంపై ఒక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపింది. సామ్యవాద, సమానత్వ భావనలు సాహిత్యంలో వస్తువులుగా మారినాయి. అంతకుముందు రాజులు, పురాణాలు, ఇతిహాసాలు ఇట్లాంటి సాహిత్యం నుంచి కవిత్వం కాస్త సామాన్యుని వస్తువుగా మారింది. మాక్సిమ్ గోర్కీ రాసిన అమ్మ నవల భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువాదమైంది. తెలుగులో క్రొవ్విడి లింగరాజు గారు మాక్సిమ్ గోర్కీ రాసినటువంటి అమ్మ నవలను తెలుగులోకి అనువదించడం జరిగింది. ఈ నవల ఆనాటి భారతీయ పాఠకులను ఎంతగానో ప్రభావితం చేసింది. నేటికి కూడా అమ్మ నవల ఆలోచనాత్మకంగా పాఠకులను ఆలోచింపజేసేదిగా ఉన్నది. మరి ఇటువంటి సాహిత్యం అభ్యుదయ కవిత్వానికి ఒక పునాది అని చెప్పవచ్చు. ఇంకొకటి, అదే సమయంలో 1917 విప్లవానంతరం ప్రపంచం రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకటి పెట్టుబడిదారీ ప్రపంచం, రెండోది సామ్యవాద ప్రపంచం. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారీ ప్రపంచంలో వచ్చినటువంటి అనూహ్యమైనటువంటి మార్పుల కారణంగా 1929-30 కాలంలో ప్రపంచంలో ఒక గొప్ప ఆర్థిక మాంద్యం వచ్చింది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా ఒక సంక్షోభంలో కూరుకుపోయింది. అది ఆనాటి రచయితల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపింది. ఈ పరిస్థితులు క్రమంగా కవిత్వం వైపు కవులు మళ్ళడానికి హేతువుగా మారినాయని చెప్పవచ్చు. అప్పటి వరకు ఒక భావ కవిత్వ నేపథ్యంలో ఉన్నటువంటి కవులంతా అభ్యుదయం వైపు పయనించడానికి ఇదంతా కారణమైంది. ఆంగ్ల సాహిత్యంలో కూడా ఈ మార్పు మొదట వచ్చింది. ఆంగ్ల సాహిత్యంలోనే ఈ ఆర్డెస్ మొదలైనటువంటి కవులు న్యూ సిగ్నేచర్స్ అనే పేరుతో ఒక అభ్యుదయ కవితా సంపుటిని వెలువరించారు. ఇది కూడా ప్రపంచ సాహిత్య చరిత్రలో ఒక సంచలనం సృష్టించింది. ఈ న్యూ సిగ్నేచర్స్ పూర్తిగా కూడా అభ్యుదయ నేపథ్యంతో ప్రజల యొక్క కష్టాలను, ప్రజల యొక్క బాధలను కవిత్వీకరించినటువంటి కవితా సంపుటి ఇది. అదేవిధంగా ఈ భారతదేశంలో కూడా ఈ ఆర్థిక మాంద్య ప్రభావం పడింది. ఎందుకంటే అప్పటికి మనల్ని పరిపాలిస్తున్న వారు బ్రిటిష్ వారు కాబట్టి ఆ బ్రిటిష్ వారి ఆర్థిక విధానాల ఫలితంగా భారతదేశంలో కూడా ఒక తీవ్రమైనటువంటి సంక్షుభిత వాతావరణం అనేది ఏర్పడింది. 1930 నుంచి 40 వరకు భారతదేశంలో దాన్ని ఆకలి దశాబ్దంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇటువంటి ఆ ఆకలి దశాబ్దంలో కవులు కూడా అటువంటి స్పందననే వెలువరించారు. అందుకే అభ్యుదయం వైపు, అభ్యుదయ సాహిత్యంలో రచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా అప్పటికే ప్రపంచంలో ఒక అల్లకల్లోల స్థితి రావడానికి కారణం ఏమిటంటే ఈ మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 19 వరకు జరిగినటువంటి మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఒక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపింది. అదేవిధంగా భారతదేశంలో చూసినట్లయితే అప్పటి వరకు ఒక మితవాద ధోరణిలో ఉన్నటువంటి భారత జాతీయ నాయకులు కూడా ఈ విధంగా స్వాతంత్రం రాదు అనే ఉద్దేశంతో గాంధీజీ ప్రవేశించిన అనంతరం ఉద్యమ తీవ్ర రూపం దాల్చింది. ఒకవైపు విప్లవకారులు, మరొకవైపు గాంధేయవాదులు
తీవ్రమైనటువంటి స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపారు. ఒక అశాంతి, పేదరికం, ఈ కారణాల చేత ఇవన్నీ కూడా సాహిత్యంలో ప్రస్ఫురించడం మొదలైంది. కాబట్టి ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు రాసినటువంటి కవిత్వమే సాహిత్యంలో మిగిలిపోతుంది. కాబట్టి ప్రజల యొక్క ఆకాంక్షల కోసమే కవులు కలమెత్తారు. అదేవిధంగా ఆనాటి ప్రజల యొక్క ఆకాంక్షలైనటువంటి పేదరిక నిర్మూలన, వీటి ఇతివృత్తంగా కవులు కవిత్వం రాశారు. అదే అభ్యుదయ కవిత్వం. ముల్క్రాజ్ ఆనంద్, మన భారతీయ ఆంగ్ల రచయిత ముల్క్రాజ్ ఆనంద్ అభ్యుదయ సాహిత్యంలో నవలలు రాశారు. కూలీ, అన్టచబుల్ మొదలైనటువంటి ఆంగ్ల నవలలు అభ్యుదయ సాహిత్యంలో గొప్ప మైలురాళ్ళుగా మనం చెప్పవచ్చు. అట్లా ఈ ముల్క్రాజ్ ఆనంద్ రాసినటువంటి నవలలు అభ్యుదయ సాహిత్యంలో ఒక మైలురాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా భారతదేశంలో కూడా అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. 1935లో అభ్యుదయ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1936లో లక్నోలో ప్రముఖ హిందీ కవి ప్రేమ్చంద్ అధ్యక్షతన తొలి సమావేశం అరసం జరుపుకున్నది. అభ్యుదయ రచయితల సంఘం అరసం 1936లో మొట్టమొదటి సమావేశాన్ని జరుపుకున్నది. ఇక్కడ ఈ అభ్యుదయ రచయితల సంఘానికి మన తెలుగు ప్రాంతం నుంచి కూడా అనేక మంది రచయితలు వెళ్ళడం జరిగింది. అందులో ప్రధానంగా తుమ్మల వెంకటరామయ్య గారు, అబ్బూరి రామకృష్ణరావు గారు, సోమంచి యజ్ఞన శాస్త్రి గారు, వీళ్ళంతా కూడా అభ్యుదయ రచయితల సంఘం జాతీయ సమావేశానికి, తొలి సమావేశానికి లక్నోలో హాజరు కావడం జరిగింది. ఇది మన తెలుగులో కూడా అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడడానికి ఒక ప్రేరణ అని చెప్పవచ్చు. తర్వాత అనంతరం వీరు 1943లో మన తెలుగులో కూడా అభ్యుదయ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అరసం యొక్క ఉద్దేశం ఏమిటి అని చూసినట్లయితే ప్రధానంగా ఈ మానవతావాదం, సామ్యవాదం ఈ రెండు కూడా అభ్యుదయ రచయితల సంఘంపై తీవ్రమైన ప్రభావితం చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ 1943లో ఆంధ్రలో అరసం ఏర్పడింది. ప్రథమ మహాసభ తెనాలిలో జరిగింది. తాపి ధర్మారావు గారు అధ్యక్షతన అభ్యుదయ రచయితల సంఘం తొలి సమావేశం 1943లో తెనాలిలో జరిగింది. మరి ఈ అభ్యుదయ రచయితల సంఘం యొక్క లక్ష్యాలు ఏమిటి, అసలు ఏ ఉద్దేశంతో ఏర్పడింది ఒకసారి చూసినట్లయితే అభివృద్ధికరమైనటువంటి సాహిత్య ప్రచురణ, ముఖ్యంగా ప్రజల ఇతివృత్తంగా, ప్రజల యొక్క సమస్యలే ఇతివృత్తంగా, ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ రాసినటువంటి సాహిత్యాన్ని ప్రచురించాలి, దానికి ఒక వేదిక ఉండాలి. కాబట్టి అభ్యుదయ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి నిరోధకమైనటువంటి సంస్కృతిని ప్రతిఘటించాలి. స్వేచ్ఛ, ఆలోచన, అభిప్రాయ ప్రకటన హక్కు ఇవన్నీ కూడా అరసం యొక్క ఆశయాలుగా మనం చెప్పుకోవచ్చు. స్వేచ్ఛాయుతమైన భావ ప్రకటన స్వేచ్ఛ కోసం అరసం కవులు నినదించారు. అభ్యుదయ కవిత్వానికి ఆద్యుడిగా మనం శ్రీశ్రీని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవంగా 1943లో అధికారికంగా అరసం ఏర్పడినప్పటికీ దానికంటే ముందే 1933 నుంచే శ్రీశ్రీ అభ్యుదయ భావాలతో కవిత్వాన్ని వెలువరించడం మొదలుపెట్టారు. శ్రీశ్రీ మొదట భావ కవిత్వంలో ఉన్న అనంతరం 1933 నుంచి గొప్ప కవిత్వాన్ని వెలువరించడం జరిగింది. అదే తర్వాత కాలంలో మహాప్రస్థానంగా ఒక గొప్ప గ్రంథంగా మన తెలుగు సాహిత్య చరిత్రలో ఒక గొప్ప గ్రంథంగా మనం మహాప్రస్థానాన్ని చెప్పుకోవచ్చు. అది అభ్యుదయ సాహిత్యానికి ఒక దిక్సూచి లాంటిది. మరి మానవతావాదం, అభివృద్ధి, శాంతి, సమానత్వాలు సాధించడం ద్వారా సమసమాజాన్ని స్థాపించాలని అరసం భావించింది. నిజంగా కూడా శాంతి, సమానత్వం ఉన్న చోట సమసమాజ స్థాపన సాధ్యమవుతుంది. కాబట్టి దానికోసమే అదే లక్ష్యంగా అభ్యుదయ కవులు తమ యొక్క కవిత్వాన్ని వెలువరించడం జరిగింది. మరి ఎవరి అభ్యుదయ కవులు, ఎవరెవరు ఈ అభ్యుదయవాద కవిత్వాన్ని రాశారు చూసినట్లయితే మొట్టమొదటగా అభ్యుదయ కవిత్వానికి ఆద్యుడిగా మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లు శ్రీశ్రీ గారు. వీరి మహాప్రస్థానమే వారిని మహాకవిగా నిలబెట్టింది. 1933 నుంచి
భావ కవిత్వం నుండి అభ్యుదయ కవిత్వంలోకి శ్రీశ్రీ తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగించారు. శ్రీశ్రీ గారు శ్రీశ్రీ గారు తన 18వ ఏటనే ప్రభవ అనేటటువంటి ఒక పద్య సంపుటిని వెలువరించారు. కానీ మొదట పద్య సాహిత్యంలో ఉన్నప్పటికీ తదనంతరం ఈ ఛందస్సు సంఖ్యలను ఛేదించుకుంటూ వారు అభ్యుదయ కవిత్వం వైపు మరలడం జరిగింది. కేవలం కవిత్వం యొక్క భావంలోనే కాదు, భాషలోనూ కవిత్వ నిర్మాణంలోనూ ఒక విప్లవాత్మకమైనటువంటి అడుగులు వేసిన వారు శ్రీశ్రీ తరువాతనే కవిత్వం వచన కవిత్వం వైపు మళ్ళడం కూడా మనం గమనించవచ్చు. అట్లా భావ కవిత్వం నుంచి అభ్యుదయ కవిత్వం వైపు మళ్ళినటువంటి శ్రీశ్రీ ఒక మహాకవిగా సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగించారు. ఇదే క్రమంలో ఆనాటి స్వాతంత్ర్య ఉద్యమంలో స్వాతంత్ర సమరయోధుడు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు వారు ఆనాటి స్వాతంత్ర్యం కోసం జరుగుతున్నటువంటి పోరాటాన్ని ఒక నవల రూపంలో మాలపల్లి నవల రాశారు. ఇది చాలా సంచలనం సృష్టించినటువంటి నవల. ఇందులో ఆనాటి స్వాతంత్ర్యం కోసం ప్రజల యొక్క ఆకాంక్షలు వెలువరించడం జరిగింది. అదేవిధంగా ఆనాటి కుల వ్యవస్థ, ఆనాటి సామాజిక పరిస్థితులు మనం మాలపల్లి నవలలో గమనించవచ్చు. అంతేకాక సంఘ విజయం, ఈ మాలపల్లి నవలనే సంఘ విజయం అని చెప్తాం. దానికి అందులో కథానాయకుని పేరు సంగడు కావడం ఒకటి, సంఘం విజయం సాధించడం ఒకటి. ఈ నేపథ్యంలో మాలపల్లికి మరొక పేరు సంఘ విజయం. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, మాలపల్లికి మరొక పేరు ఏమిటని అడగవచ్చు, లేదా మాలపల్లి నవల రచయిత ఎవరని అడగవచ్చు. తొలి సామాజిక నవల ఏమిటి అన్నా కూడా మాలపల్లి అవుతుంది. తెలుగులో తొలి సామాజిక నవల, మనం ప్రక్రియల్లో కూడా దీని గురించి మాట్లాడుకుంటాం. ఈ మాలపల్లి నవల అభ్యుదయ సాహిత్యంలో ఒక గొప్ప నవలగా మిగిలిపోయింది. అదేవిధంగా తాపి ధర్మారావు గారు అభ్యుదయ రచయితల సంఘం తొలి అధ్యక్షులు తాపి ధర్మారావు గారు, వీరు కూడా చాలా గొప్ప సాహిత్యాన్ని సృష్టించడం జరిగింది. వీరు పత్రికల్లో కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన వారు తాపి ధర్మారావు గారు. పత్రికల్లో వ్యవహార భాషను ప్రవేశపెట్టిన వారు తాపి ధర్మారావు గారు. చాలా గొప్ప గ్రంథాలు రాశారు. తాపి ధర్మారావు గారు రాసినటువంటి గ్రంథాల్లో ముఖ్యంగా రాళ్ళు రప్పలు, కొత్తపాలి, పాతపాలి, ఆల్ ఇండియా అడుగు తినేవాళ్ళ మహాసభ, పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు, దేవాలయాలపై బూతు బొమ్మలు ఎందుకు, ఇనుప కచ్చడాలు, ఇట్లాంటి గొప్ప గొప్ప గ్రంథాలు మన తాపి ధర్మారావు గారు వెలువరించడం జరిగింది. ఇవన్నీ కూడా అభ్యుదయ భావజాలంతో రాసినటువంటి గ్రంథాలు. రెంటాల గోపాలకృష్ణ గారు, వీరు సర్పయాగం, సంఘర్షణ అనేటటువంటి గ్రంథాలు రాయడం జరిగింది. కేవి రమణారెడ్డి గారు అడవి, భువన ఘోష అనే గ్రంథాలు రాశారు. డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు, వీరు చాలా గ్రంథాలు రాశారు. సుమారుగా 80కి పైగా గ్రంథాలు రాసినటువంటి డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు, వీరు తెలంగాణకు ఒక మకుటాయమానంగా వారు రాసినటువంటి విశ్వంబరకు జ్ఞానపీఠం లభించడం అనేది తెలంగాణ ప్రాంతానికే గర్వకారణం. జలపాతం, విశ్వంబర, మధ్యతరగతి మందహాసం, ఇట్లాంటి ప్రపంచ పదులు, ఇట్లాంటి గ్రంథాలన్నింటిలోనూ కూడా ఎక్కువగా అభ్యుదయ భావాన్ని వారు వెలువరించడం జరిగింది. సీనారే గారు రాసినటువంటి కృతుల గురించి మళ్ళీ కవులు కావ్యాల్లో ప్రత్యేకంగా మరొకసారి కూడా మనం మాట్లాడుకుంటాం. ఆరుద్ర గారు రాసినటువంటి త్వమే వాహం అనే గ్రంథం కూడా చాలా అభ్యుదయ కవిత్వంలో గొప్ప గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. కాళోజీ నారాయణరావు గారు జీవితాంతం కూడా ప్రజల కోసమే బతికినటువంటి మనిషి. అటువంటి కాళోజీ నారాయణరావు గారు తన యొక్క కవిత్వాన్ని అంతటిని కూడా నా గొడవ అనేటటువంటి పేరుతో కవితా సంపుటాలుగా వెలువరించడం జరిగింది. కాళోజీ నారాయణరావు గారు రాసినటువంటి నా గొడవ పూర్తిగా అభ్యుదయ పదంలో నడిచినటువంటి రచనలు. ఈ కాళోజీ గారి నా గొడవ, సురవరం ప్రతాపరెడ్డి గారు రాసినటువంటి వెట్టి చాకిరి దండకం. సురవరం ప్రతాపరెడ్డి గారు కూడా తెలంగాణ సాహిత్యంలో తొలితరం రచయిత, చాలా గొప్ప గ్రంథాలు వెలువరించారు. అయితే అందులో చారిత్రకమైనవి ఉన్నాయి, ఇతరత్ర పద్య సాహిత్యం ఉంది. దాంతోపాటుగా అభ్యుదయ సాహిత్యాన్ని కూడా సురవరం వారు రాశారు. వారు రాసినటువంటి వెట్టి చాకిరి దండకం అభ్యుదయ సాహిత్యం కోవలోకి చెందుతుంది. తరువాత నల్లగొండ ప్రాంతం నుంచి, నల్లగొండ జిల్లా ఇప్పుడు ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి గుండాల మండలం సుద్దాల ప్రాంతానికి చెందినవారు సుద్దాల హనుమంత్ గారు. వీరు రాసినటువంటి అనేకమైనటువంటి గేయాలు, బుర్రకథలు,
ఆనాడు ప్రజలను చైతన్యపరచడానికి వారు చేసినటువంటి స్వతహాగా హనుమంతు గారు కళాకారులు కావడం, రచయిత కావడం చేత బుర్రకథలు, హరికథలు, యక్షగానాలు ఇటువంటివి రాస్తూ ప్రజల్లో ఒక చైతన్యాన్ని కల్పించడానికి ప్రయత్నం చేసిన వారు సుద్దాల హనుమంతు గారు. ఈ సుద్దాల హనుమంతు గారు రాసినటువంటి పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడ పాలుమరచి ఎన్నాళ్ళయ్యిందో, ఓ పాలబుగ్గల జీతగాడ కురువు కుదిరి ఎన్నాళ్ళయ్యిందో, ఈ పాట చాలా సుప్రసిద్ధమైనది. నాటికి నేటికి కూడా బాల కార్మిక వ్యవస్థ రూపుమాపడానికి ఈ పల్లెటూరి పిల్లగాడ పాట ఎంతో చైతన్యాన్ని ఇచ్చింది. ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి పాట పల్లెటూరి పిల్లగాడ రాసిన వారు సుద్దాల హనుమంతు గారు. నల్లగొండకు చెందిన మరొక రచయిత కాంచనపల్లి చిన వెంకటరామారావు గారు. వారు రాసినటువంటి కథల సంపుటి మా ఊళ్ళో కూడానా. ఈ కాంచనపల్లి వారు రాసినటువంటి ఈ గ్రంథం కూడా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాట కాలం నాడే ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి కథా సంపుటంగా మిగిలింది. దీని తర్వాత సూర్యాపేట జిల్లాలో పాతర్లపాడు సమీపంలో ఉన్నటువంటి ఎర్రవాడు గ్రామానికి చెందినవారు బండి యాదగిరి గారు. ఈ బండి యాదగిరి రాసినటువంటి పాట బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అనేటటువంటి పాట. ఇది ఆనాడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దొర జన్నారెడ్డి ప్రతాపరెడ్డి గారిని ఉద్దేశించి రాసినటువంటి ఈ బండెనక బండి కట్టి అనే పాట ప్రజల్లో ఒక గొప్ప చైతన్యాన్ని రగిలించింది. నిజాం ప్రభుత్వం మీద ప్రజల యొక్క తిరుగుబాటుకు ఒక ఊతమై నిలిచింది. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అనేటటువంటి పాట. వీరి తర్వాత దాశరథి కృష్ణమాచార్యులు. వీరు సాంప్రదాయికమైనటువంటి ఛందస్సులో అభ్యుదయ భావాలు వెలువరించినటువంటి కవితా శరథి దాశరథి. ఈ దాశరథి గారు రాసినటువంటి గ్రంథాల్లో అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అక్షర ఆలోచనలు, కవితా పుష్పకం, పునర్నవం ఇట్లాంటి గొప్ప గొప్ప గ్రంథాలు ఎన్నో దాశరథి గారు రాశారు. దాశరథి గారు రాసిన దాంట్లో అగ్నిధార ప్రధానంగా చాలా గొప్ప కవిత్వాన్ని వెలువరించినటువంటి గ్రంథం. ఆచల్లని సముద్ర గర్భం, దాచిన బడ బాణలమెంతో లాంటి గొప్ప గొప్ప పాటలు దాశరథి గారి అగ్నిధార నుంచి మనకు కనిపిస్తాయి. తర్వాత ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మరొక గొప్ప కవి రావెల్ల వెంకటరామారావు గారు. వీరు త్యాగజ్యోతులు, జీవనరాగం, చైతన్య స్రవంతి లాంటి గొప్ప గ్రంథాలు వెలువరించారు. రావెల్ల వెంకటరామారావు గారు 1944 ప్రాంతంలోనే తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ తల్లి అని వర్ణించినటువంటి మొట్టమొదటి వ్యక్తి రావెల్ల వెంకటరామారావు గారు. కథనాన శత్రువుల కుత్తుకల నవలీల నుత్తరించిన బలోన్మత్తులేలిన నేల వీరులకు కానాచిరా తెలంగాణ ధీరులకు మొగసాలరా అంటూ తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని చాలా గొప్ప గీతంగా వారు వెలువరించడం జరిగింది. ఆ రావెల్ల వెంకటరామారావు గారు కూడా ఆనాడే అభ్యుదయ సాహిత్యాన్ని వెలువరించిన వారు. గవ్వా మురహరి రెడ్డి గారు. వీరు రాసినటువంటి గుంటక పురాణం, హాలికుడు రైతు నేపథ్యంలో రైతు యొక్క జీవితాన్ని కవిత్వీకరించినటువంటి తొలితరం కవుల్లో గవ్వా మురహరి రెడ్డి గారు ముఖ్యులుగా మనం చెప్పుకోవచ్చు. మురహరి రెడ్డి గారు రాసినటువంటి ఈ గుంటక పురాణం ఇటీవల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కూడా తెలంగాణ ప్రచురణలు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా బి నరసింహరావు గారు వీరి ఆధ్వర్యంలో గొప్ప పుస్తకాలను మళ్ళీ వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈ గుంటక పురాణం ఇటీవల పునర్ముద్రణ కూడా పొందింది. ఇట్లా ఆనాటి రైతు జీవితాన్ని అక్షరీకరించినటువంటి గవ్వా మురహరి రెడ్డి గారు అభ్యుదయ కవిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఖమ్మం ప్రాంతానికి చెందినటువంటి మరొక గొప్ప కవి హీరాలాల్. ఈ హీరాలాల్ గారు బహుభాషా కోవిదులు. అనేకమైనటువంటి భాషల్లోంచి తెలుగులోంచి వివిధ భాషల్లోకి అనువాదాలు కూడా చేశారు. వీరు రాసినటువంటి గ్రంథాల్లో సుప్రసిద్ధమైనవి మహాపదం, మిన్నేటి పొంగులు, నేనీ భూదేవి బిడ్డను, గుడిమెట్లు, తెగని గొలుసులు, విరగని విగ్రహాలు మొదలైనటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు రాసిన వారు హీరాలాల్ గారు. తరువాత చెప్పుకోదగినటువంటి మరొక గొప్ప కవి, తెలంగాణ గర్వించదగ్గ కవి మహైక. ఈ తెలంగాణ గర్వించదగ్గ కవి కవిరాజమూర్తి గారు వెలువరించినటువంటి గ్రంథం మహైక. ఈ మహైకకు ఒక ప్రత్యేకత ఉంది.
వాస్తవంగా తెలుగులో వచన కవిత్వం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని చూసినప్పుడు తెలుగులో వచన కవిత్వం సాధారణంగా ఇప్పటి వరకు మనకు ఉమ్మడి రాష్ట్రంలో కుందుర్తి వారి తెలంగాణ నుంచే వచన కవిత్వం ప్రారంభమైంది అని చెప్తూ ఉంటారు. కానీ దీనికంటే ముందే కుందుర్తి వారి కంటే ముందే 1953లోనే మహైక అనేటటువంటి గ్రంథాన్ని వెలువరించిన వారు కవిరాజమూర్తి. ఇది తెలుగులో తొలి వచన గ్రంథంగా వచన కవిత్వంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మహైక కూడా ఇటీవల సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దాన్ని పుస్తకంగా అచ్చువేయడం జరిగింది. అదేవిధంగా మహైకతో పాటు కవిరాజమూర్తి గారు ప్రణతి అనే ఒక దీర్ఘ కవితను వెలువరించారు. నవయుగశ్రీ అనేటటువంటి మరో గ్రంథాన్ని కూడా వెలువరించడం జరిగింది. వీరి తరువాత భాగ నారాయణమూర్తి, వీరు జయగంట, రుద్రరేఖలు, పద్మం కథలు మొదలైనటువంటి గ్రంథాలను వెలువరించడం జరిగింది. తరువాత మెదక్ జిల్లాకు చెందినటువంటి మరొక గొప్ప కవి వేముగంటి నరసింహాచార్యులు, వీరు ప్రబోధం అనేటటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి ముకురాల గ్రామానికి చెందినటువంటి ముకురాల రామారెడ్డి గారు దేవరకొండ దుర్గం, నవ్వే కత్తులు లాంటి గ్రంథాలను వెలువరించడం జరిగింది. తరువాత అవంస సోమసుందర్ గారు, వీరు రాసినటువంటి వజ్రాయుధం, తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో అవంస సోమసుందర్ రాసినటువంటి వజ్రాయుధం ఒక సంచలనం సృష్టించినటువంటి గ్రంథం. అది కూడా అభ్యుదయ సాహిత్యంలో ఒక గొప్ప గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రముఖ పాత్రికేయులు, గొప్ప కవి నార్ల వెంకటేశ్వరరావు గారు, వీరు సీతా జోస్యం, నరకంలో హరిశ్చంద్రుడు మొదలైనటువంటి వ్యంగ్య రచనలు వెలువరించడం జరిగింది. ఇవి కూడా అభ్యుదయ సాహిత్యంలో ఒక గొప్ప గ్రంథాలుగా మనం చెప్పుకోవచ్చు. తిరునగరి, నల్లగొండ జిల్లా ఆలేరు ప్రాంతానికి చెందినటువంటి తిరునగరి రాసినటువంటి సంగం నవల, నల్లగొండ జిల్లా వలిగొండ ప్రాంతానికి చెందినటువంటి బిఎన్ శాస్త్రి రాసినటువంటి విప్లవ జ్వాల నవల, నల్గొండ జిల్లా హాలియా ప్రాంతానికి చెందినటువంటి కందిమల్ల ప్రతాప్ రెడ్డి రాసినటువంటి బందూక్ నవల, ముదిగంటి సుజాతారెడ్డి గారు రాసినటువంటి మలుపు తిరిగిన కథాచక్రాలు, ఇవన్నీ కూడా అభ్యుదయ సాహిత్యంలో ఒక గొప్ప రచనలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు మనకు ప్రశ్న ఇచ్చేటప్పుడు తప్పకుండా అభ్యుదయ సాహిత్యంలో ముఖ్యమైనటువంటి గ్రంథాలు, రచయితల మీద ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటినన్నిటినీ, ఇవన్నీ ముఖ్యమైన గ్రంథాలు కాబట్టి వీటన్నిటిని కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక గ్రంథాలతో పాటు అభ్యుదయ సాహిత్యంలో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఈ అభ్యుదయ సాహిత్య నేపథ్యంలో, అభ్యుదయ కవిత్వ నేపథ్యంలో, అభ్యుదయ రచనల నేపథ్యంలో వచ్చినటువంటి గొప్ప కొటేషన్స్, గొప్ప కవితా పంక్తులు, వీటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా అభ్యుదయ కవిత్వం అనగానే మనకు గుర్తొచ్చేవారు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఈ శ్రీశ్రీ చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైన కొటేషన్స్ను చూద్దాం. వ్యక్తికి బహువచనం శక్తి, కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి. గుర్తుపెట్టుకోవాలండి, కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి. ఇక్కడ కష్టజీవి అనే పదాన్ని చూసినట్లయితే మొదటి వైపు కా ఉంటుంది, చివరికి వి ఉంటుంది. కా వి, కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి అని చెప్పి ఒక శబ్ద చమత్కారంతో చెప్పినవారు శ్రీశ్రీ. అదేవిధంగా తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, ప్రభువెక్కిన పల్లకి కాదోయి అది మోసిన బోయిలెవ్వరు అంటూ నిజంగా రాజులది కాదు గొప్పదనం, దానికోసం శ్రమించిన శ్రామికులే గొప్పవారని చెప్పి ఒక కార్మిక వర్గం పక్షాన కవిత్వం రాసిన వారు శ్రీశ్రీ. కాదేది కవితకు అనర్హం అన్నారు ఆయన. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కాదేది కవితకు అనర్హం అంటూ కవిత్వం రాయడానికి, కవితా వస్తువు కావడానికి ఒకప్పుడు మాత్రం ఏదో రాజుల ఆ రాజు ప్రేమ పురాణం, ఈ ముట్టడికైన ఖర్చులు, అదంతా ఒకప్పుడు కవిత్వంగా ఉండేది. ఇప్పుడు సాధారణమైనటువంటి ఏ అంశం మీదనైనా కవిత్వం రాయొచ్చు అని నిరూపించిన వారు శ్రీశ్రీ. కాబట్టి వారు కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు విల్ల, కాదేది కవితకు అనర్హం, కవితామయమే నోయి అన్నీ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అరిస్తే పద్యం, స్మరిస్తే కావ్యం, ఈ వాక్యం పలికిన వారు కూడా శ్రీరంగం శ్రీనివాసరావు గారు. కదిలేది కదిలించేది, పెనునిద్దుర వదిలించేది, ముందుకు నడిపించేది కావాలో ఈ నవకవనానికి అంటూ కవిత్వం యొక్క
ఆవశ్యకతను చెప్పినటువంటి కవిత్వం యొక్క లక్ష్యం ఏంటో చెప్పినటువంటి కవిత్వం శ్రీశ్రీ గారు రాశారు. పదండి ముందుకు పదండి తోచుకు పోదాం పోదాం పైకి కనపడలేదా మరో ప్రపంచపు బడవాగ్ని. ఇట్లా కవిత్వాన్ని ముందుకు నడిపించిన వారు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని ప్రకటించిన వారు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆవుతిస్తాను. చాలా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఈ కొటేషన్స్ అన్నీ కూడా చాలా సుప్రసిద్ధమైనవి, పదే పదే మనం వివిధ సందర్భాల్లో వింటున్నటువంటివి. వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఒక కవితా పంక్తి ఇచ్చి ఇది అన్నదెవరు అని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టెను అని చెప్పిన వారు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. అదేవిధంగా దాశరథి కృష్ణమాచార్యులు. ఈ దాశరథి కృష్ణమాచార్యులు గారు చాలా గొప్ప, తెలంగాణ గర్వించదగినటువంటి గొప్ప కవి. వీరు రాసినటువంటి పద్య పంక్తులు అనేకం కూడా ప్రజల నోళ్ళలో నేటికి మనకు వినిపిస్తూ ఉంటాయి. మూగబోయిన కోటి తమ్ముల గలాన పాట పలికించి కవితా జవమ్ము కూర్చి నా కళానికి బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. అనేక మార్లు మనం ఈ తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి నేటి వరకు పదే పదే వింటున్నటువంటి మాట నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఇది దాశరథి గారు పలికినటువంటి మాట. ఇక అనాదిగా సాగుతుంది సంగ్రామం, అనాథకు ఆగర్భ శ్రీమంతుడికి మధ్య అని పలికిన వారు దాశరథి గారు. తెలంగాణము రైతుదే ముసలినక్కకు రాచరికంబు దక్కునే అంటూ రైతుకే నిజంగా తెలంగాణ చెందాలని కాంక్షించిన వారు దాశరథి కృష్ణమాచార్యులు. ఎవరు కాకతి ఎవరు రుద్రమ, అన్ని నేనే అంతా నేనే, వెలుగు నేనే తెలుగు నేనే అని ప్రకటించిన వారు దాశరథి కృష్ణమాచార్యులు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఈ గొప్ప పాటను రాసింది కూడా దాశరథి కృష్ణమాచార్యులు గారు. రానున్నది ఏది నిజం, అది ఒకటే సోషలిజం అంటూ నిజంగా సామ్యవాదమే నిజమైనది అని ప్రకటించిన వారు దాశరథి కృష్ణమాచార్యులు గారు. రక్తం నదులై పారకపోతే రాధా రెవల్యూషన్, శాంతి ఒక్కటే మానవజాతికి సొల్యూషన్ అని నిజంగా కూడా విప్లవం రావాలంటే రక్తపాతం జరగవలసిన పని లేదు, అహింసాయుతంగా కూడా మనం విప్లవాన్ని సాధించవచ్చు. శాంతి మాత్రమే మానవజాతికి ఒక పరిష్కారం అని చెప్పిన వారు దాశరథి గారు. నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి అని ప్రకటించుకున్నవారు దాశరథి కృష్ణమాచార్యులు గారు. ఆరుద్ర గారు. కవిత కోసం నేను పుట్టాను, క్రాంతి కోసం కలం పట్టాను. ఈ మాట అన్నది ఆరుద్ర గారు. స్వాతంత్ర్యం మేడిపండు, దారిద్ర్యం రాచపుండు, నీవెక్కదలసిన రైలు జీవితకాలం లేటు, జీవితం రేడియో సెట్కు భర్త ఏరియల్, భార్య ఎర్త్ అని ఇటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానంగా ఎక్కువసార్లు మనం వింటున్నటువంటి ఈ కవితా పంక్తులన్నీ కూడా ఆరుద్ర గారివి. ఆవంస సోమసుందర్ రాసినటువంటి వజ్రాయుధం గ్రంథంలో అనేకమైనటువంటి కోటబుల్ వాక్యాలు మనకు కనిపిస్తాయి. ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురు, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, తెలంగాణ వీరులకు మొగసాల. ఇట్లాంటి అనేకమైనటువంటి కవితా పంక్తులు మనకు ఆవంస సోమసుందర్ గారి వజ్రాయుధంలో కనిపిస్తాయి. కాళోజీ నారాయణరావు గారి కవిత్వం అంతా కోటబుల్ లైన్సే మనకు కనిపిస్తాయి. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అని ఎప్పుడైనా అన్యాయాన్ని ఎదిరించేవాడినే నేను ఆరాధిస్తాను అని చెప్పి అన్యాయాన్ని ఎదిరించేవాడే నాకు ఆరాధ్యుడు అని ప్రకటించిన వాడు కాళోజీ నారాయణరావు గారు. హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు అన్నారు ఆయన.
నిజంగా ఆయన హింసను ఎప్పుడూ ప్రోత్సహించలేదు, రాజ్య హింసను ఎప్పుడు కూడా నిరసించిన వారు కాళోజీ నారాయణరావు గారు. అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా. ఇది నిజంగా తెలుగు భాష గురించి మాట్లాడేటప్పుడు ఏ కవి అయినా ఏ సాహితీవేత్త అయినా తప్పకుండా ఇది కోట్ చేస్తూ ఉంటారు. ఏ భాష రా నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అన్నాడు కాళోజీ నారాయణరావు గారు. నిజంగా పరభాషలు నేర్చుకోవడం తప్పు కాదు, కానీ మన భాషను మరవకూడదనేటటువంటి ఒక గొప్ప సందేశాన్ని వారు ఇవ్వటం జరిగింది. తరువాత అనుభవం ఉన్నది ఒకచోట, అధికారం బది ఒకచోట, అన్నపురాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, గట్టి దవడలు ఇంకొక చోట, కమ్మని చెకిలాలు ఒకచోట, హంసతూలికలు ఒకచోట, అలసిన దేహాలు ఒకచోట. ఇట్లా సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యాన్ని ప్రశ్నించిన వారు కాళోజీ నారాయణరావు గారు. చూడండి, అనుభవం ఉన్నది ఒకచోట, అధికారం బది ఒకచోట, అన్నపురాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట. అంటే ఆకలి అయిన వాడికి అన్నం దొరకట్లేదు అనేటటువంటి విషయాన్ని, సమానత్వం లేదు అనే విషయాన్ని, ఒక వ్యత్యాసం ఉన్నటువంటి విషయాన్ని చాలా చక్కగా వారు వివరించడం జరిగింది. ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక. ఇది నిజంగా చాలా గొప్ప కొటేషన్గా మనం చెప్పుకోవచ్చు. కాళోజీ నారాయణరావు గారు రాసినటువంటిది ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక. నిజంగా అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలిపినటువంటి కవితా పంక్తి ఇది. పుట్టుక నీది చావు నీది, బతుకంతా దేశానిది. ఇది లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు మరణించిన సందర్భంలో కాళోజీ గారు మాట్లాడినటువంటి మాటలు ఇవి. పుట్టుక నీది చావు నీది, బతుకంతా దేశానిది. అది నిజంగా కాళోజీ గారు జయప్రకాష్ నారాయణ గారి గురించి మాట్లాడినప్పటికీ ఇది కాళోజీ గారి జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు. వారు పూర్తిగా బతుకంతా కూడా ప్రజల కోసం అంకితం చేసినటువంటి మహామనీషి కాళోజీ నారాయణరావు గారు. బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలి అన్నారు కాళోజీ గారు. నిజంగా కూడా పిల్లలు మాట్లాడేటటువంటి ఇంట్లో మాట్లాడే భాషకు పాఠశాల భాషకు వ్యత్యాసం ఉన్నప్పుడు పిల్లలు దాన్ని చక్కగా నేర్చుకోవడానికి అనేకంగా అవరోధం ఎదురవుతుంది. కాకుండా ఇంట్లో ఏ భాష మాట్లాడుతున్నారో అదే భాష తరగతి గదిలో కూడా ఉన్నప్పుడు నేర్చుకోవడం చాలా తేలికవుతుంది. ఇది మానవ విజ్ఞానవేత్తలు కూడా చెప్పినటువంటి మాట. కాబట్టి బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలని ఆకాంక్షించిన వారు కాళోజీ నారాయణరావు గారు. అభ్యుదయ సాహిత్యానికి మరి ఈ విధంగా మనం ఇప్పటివరకు చూసిన దాంట్లో అభ్యుదయ రచయితల సంఘం ఎట్లా ఏర్పడింది, దాని యొక్క నేపథ్యం ఏమిటి, అదేవిధంగా అంతర్జాతీయంగా జాతీయంగా మన తెలుగు ప్రాంతంలో ఈ అభ్యుదయ సంఘాలు ఎట్లా ఏర్పడ్డాయి, దానికి ఊతం ఇచ్చినటువంటి గ్రంథాలు ఏమిటి, రచయితలు ఎవరు అనే విషయాన్ని మనం గమనించడం జరిగింది. అదేవిధంగా అభ్యుదయ రచయితలు ఎవరు, వారు ఏ గ్రంథాలు రాశారు అనేది కూడా మనం చూసాం. దాంతోపాటుగా అభ్యుదయ కవులు వారి యొక్క గొప్ప కవితా పంక్తులను గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక మరి అభ్యుదయ సాహిత్యాన్ని ప్రచారం చేసినటువంటి కొన్ని ప్రముఖమైన పత్రికలు ఉన్నాయి. ఇవి కూడా తప్పకుండా మనందరం అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అభ్యుదయ సాహిత్యానికి ఊతమిచ్చినటువంటి పత్రికల్లో ప్రధానంగా ఈ రాచమల్లు సత్యవతీదేవి గారు నడిపినటువంటి తెలుగు తల్లి పత్రిక, ముద్దుకృష్ణ వైతాళికులు ముద్దుకృష్ణ గారు నడిపినటువంటి జ్వాల, కొంపెల్ల జనార్దన్ రావు గారు నడిపినటువంటి ఉదయని. కొంపెల్ల జనార్దన్ రావు గారిని కూడా మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అభ్యుదయ సాహిత్యంలో ఒక మైలురాయిగా చెప్పుకుంటున్నటువంటి మహాప్రస్థానం గ్రంథం కొంపెల్ల జనార్దన్ రావు గారికి శ్రీశ్రీ గారు అంకితం ఇవ్వడం జరిగింది. అటువంటి కొంపెల్ల జనార్దన్ రావు గారు నడిపినటువంటి ఉదయని పత్రిక అభ్యుదయ రచయితల సంఘానికి ఒక గొప్ప ఊతం ఇచ్చినటువంటి పత్రిక. తాపి ధర్మారావు గారు గొప్ప అభ్యుదయవాది, మానవతావాది, హేతువాది అయినటువంటి తాపి ధర్మారావు గారు కాగడా పేరుతో ఒక పత్రిక నడపడం జరిగింది. ఈ కాగడా పత్రిక అభ్యుదయ సాహిత్యానికి ఎంతో సహాయకారిగా ఉన్నది. పాటిబండ్ల మాధవరావు గారు నడిపినటువంటి వీణ, నవ్య సాహిత్య పరిషత్ వారు వేసినటువంటి ప్రతిభ, అదేవిధంగా నల్లగొండ నుంచి షబ్నవీస్ వెంకట నరసింహారావు గారు, బహుశా ఇది తెలంగాణలో తొలి తెలుగు వారపత్రికగా కూడా గుర్తింపు పొందే అవకాశం ఉందని ఇటీవల పరిశోధకులు చెబుతూ ఉన్నారు.
షబ్నవీస్ వెంకట నరసింహారావు గారు 1922లో నీలగిరి పత్రికను స్థాపించడం జరిగింది. అది సుమారుగా ఒక 4 సంవత్సరాల పాటు ఆ పత్రిక నడవడం జరిగింది. ఇటీవలనే ఈ షబ్నవీస్ వారి గురించి స్వయాన వారి కోడలు ఇందిరా షబ్నవీస్ గారు షబ్నవీసు జీవితం సాహిత్యం అని ఒక గొప్ప గ్రంథాన్ని కూడా వెలువరించడం జరిగింది. షబ్నవీస్ గారి గురించి పరిశోధన చేస్తే అది ఇంకా గొప్ప. నీలగిరి పత్రికలో ఆనాటి అభ్యుదయ రచయితల సంఘం పుట్టక ముందే అభ్యుదయ భావాలను ప్రచారం చేసినటువంటి పత్రికగా నీలగిరిని మనం చూడవచ్చు. అదేవిధంగా ఒద్దిరాజు సోదరులు వీరు నడిపినటువంటి తెలుగు వారపత్రిక, ఆవంస సోమసుందర్ నడిపినటువంటి కళాకేలి పత్రిక, ఇవన్నీ కూడా అభ్యుదయ కవిత్వానికి అభ్యుదయ సాహిత్యానికి ఒక ఊతం ఇచ్చినటువంటి పత్రికలుగా మనం చెప్పుకోవచ్చు. ఇది అభ్యుదయ కవిత్వం. ఆ తరువాత కాలంలో ఈ అభ్యుదయ కవిత్వం నుంచి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పుల కారణంగా కొంతమంది కవులు దిగంబర కవిత్వం మళ్ళడం జరిగింది. దిగంబర కవుల గురించి కూడా మనం తర్వాత సెషన్లో మాట్లాడుకుందాం. దానికంటే ప్రధానమైనటువంటి మరొక కవిత్వ ఉద్యమం విప్లవ కవిత్వ ఉద్యమం. ఈ విప్లవ కవిత్వ ఉద్యమం వాస్తవంగా విప్లవ కవిత్వ ఉద్యమం పుట్టడానికి ప్రధాన కారణం ఏమిటంటే అభ్యుదయ కవిత్వం సమసమాజ స్థాపన కోసం లక్ష్యంగా ఏర్పడి కృషి చేసినప్పటికీ అది సమాజంలో అనుకున్నంత మార్పు తీసుకురాలేదు అనేటటువంటి ఒక భావన దిగంబర కవులకు దారితీస్తే ఈ దిగంబర కవుల యొక్క కవిత్వము సమాజంలో ఈ అంత వాంఛనీయం కాదు అనే ఉద్దేశంతో నిజమైనటువంటి సమానత్వం అనేది విప్లవం ద్వారానే వస్తుంది అనే ఉద్దేశంతో విప్లవ కవిత్వోద్యమం పుట్టడం జరిగింది. మార్క్సిజం నేపథ్యంలో పుట్టింది అభ్యుదయవాద కవిత్వం అయితే మార్క్సిజం, లెనినిజం, మావోయిజం నేపథ్యంలో పుట్టింది విప్లవ కవిత్వంగా మనం చెప్పుకోవచ్చు. దిగంబర కవుల తరువాత రచయితల యొక్క ఆలోచన సరళిలో ఒక మార్పు వచ్చింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ విధానం పట్ల ప్రజల్లో ఒక అసహనం వచ్చింది. అది ప్రజా కవుల యొక్క కవిత్వంలో ప్రస్ఫుటించింది. విప్లవ కవిత్వ ఉద్యమానికి ఇది బాటలు పరిచింది. ఎట్లా అంటే మార్క్సిజం, లెనినిజం, మావోయిజం మాత్రమే సమాజానికి మార్గం చూపగలవని విప్లవ కవులు నమ్మడం జరిగింది. దున్నేవాడికే భూమి కావాలి, పెట్టుబడిదారుల నుంచి గ్రామాలను విముక్తి చేయడం ద్వారా గ్రామ స్వరాజ్యం, సామ్యవాద సమసమాజ స్థాపన, ఇవి విప్లవ కవిత్వానికి లక్ష్యాలుగా ఏర్పడ్డాయి. వాస్తవంగా 1947లో స్వాతంత్ర్య అనంతరం అంతకుముందు ఏ విధంగా అయితే దొరలు భూస్వాముల చేతుల్లో భూమి ఉందో భూ సంస్కరణల కంటే ముందు అనేక మంది భూమి లేని రైతులు గ్రామాల్లో ఉండగా కొద్దిమంది చేతుల్లోనే భూమి కేంద్రీకృతమై ఉండడం, రైతులందరూ కూడా కౌలుదారులుగా కూలీలుగా జీవిస్తూ ఉండడం, ఇది ప్రజల్లో ఒక అసహనాన్ని పెంచింది. అది దున్నేవాడికి భూమి నినాదానికి కారణమైంది. ఈ పెట్టుబడిదారుల నుంచి గ్రామాలను విముక్తి చేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావించి ఈ గ్రామ స్వరాజ్యం, సామ్యవాద సమసమాజ స్థాపన, వీటి కోసం విప్లవ కవిత్వం తమ యొక్క లక్ష్యాలుగా ప్రకటించుకోవడం జరిగింది. దీనికి 1967 మే 23న డార్జిలింగ్ జిల్లాలో సిలిగురి, నక్సల్బరీ, బేల్బరీ ఈ గ్రామాల్లో చారు మజుందార్ అనే వ్యక్తి యొక్క నాయకత్వంలో భూస్వాముల మీద సామాన్య జనం తిరుగుబాటు చేయడం జరిగింది. ఇది విప్లవ కవులకు ఒక ప్రేరణ ఇచ్చింది. చారు మజుందార్ నక్సల్బరీ ఉద్యమ నాయకుడు చారు మజుందార్ యొక్క తిరుగుబాటు విప్లవ కవిత్వానికి భారతదేశంలో విరసం విప్లవ రచయితల సంఘం ఏర్పాటుకు ఒక ఊతమిచ్చిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన తెలుగు ప్రాంతంలో చూసినట్లయితే 1968లో శ్రీకాకుళం గిరిజన పోరాటం, శ్రీకాకుళంలో వెంపటాపు సత్యం అనే కవి శ్రీకాకుళ గిరిజన పోరాటంలో కండబలం కలిగినట్టి కొండజాతి వీరుడా అని రాసినటువంటి పాట విప్లవ కవిత్వోద్యమానికి నాంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ తొలితరం విప్లవ కవుల్లో వెంపటాపు సత్యం, సుబ్బారావు పాణిగ్రాహి,
ఆదిభట్ల కైలాసం, చాగంటి భాస్కర్రావు, పంచాది నిర్మల మొదలైనటువంటి వారెందరో కూడా ఈ విప్లవ కవిత్వానికి ఊతమిచ్చిన వారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ విప్లవ కవిత్వానికంటే ముందే తిరగబడు అని ఒక కవితా సంకలనం తెలుగులో వచ్చింది. 1969లో వచ్చినటువంటి ఈ తిరగబడు కవితా సంకలనం విప్లవోద్యమానికి దారులు పరిచింది. ముఖ్యంగా ఈ తిరగబడు కవులు కిషన్, లోచన్, ఎక్స్రే, సుదర్శన్, సుధాకర్, సంజీవరావు, యాదగిరిరావు, వరవర్రావు వీళ్ళందరూ కూడా తిరగబడు కవులుగా ప్రసిద్ధి చెందారు. ఈ తిరగబడు కవితా సంకలనమే తరువాత కాలంలో విప్లవ రచయితల సంఘంగా ఏర్పడడానికి ఒక కారణమైందని చెప్పవచ్చు. అదేవిధంగా 1970లో జరిగినటువంటి మరొక సంఘటన కూడా విరసం ఆవిర్భావానికి కారణమైందని చెప్పుకోవచ్చు. 1970 ఫిబ్రవరి 1-2 తేదీల్లో విశాఖపట్నంలో శ్రీశ్రీ గారి షష్ఠిపూర్తి సభ జరిగింది. ఈ షష్ఠిపూర్తి సభలో కొంతమంది ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క విద్యార్థులు తెలుగు కవులకు ఒక సవాలని ఒక కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఆ కరపత్రమే విప్లవ రచయితల సంఘం ఆవిర్భావానికి కారణభూతమైందని చెప్పవచ్చు. ఈ అన్నిటి నేపథ్యంలో ఇటు తిరగబడు కవితా సంపుటి, ఇటు విద్యార్థుల యొక్క కరపత్రము, అటు నక్సల్బరీ ఉద్యమము, ఈ నేపథ్యంలో 1970 జూలై 4న విరసం విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించింది. విప్లవ రచయితల సంఘానికి తొలి అధ్యక్షుడిగా పనిచేసిన వారు శ్రీరంగం శ్రీనివాసరావు. విరసం ప్రకటించినటువంటి తొలి కవితా సంపుటి ఝంఝా. విప్లవ అంటే మొదట శ్రీశ్రీ గారు అభ్యుదయ కవిగా ఉన్నప్పటికీ తదనంతరం వారు విప్లవ రచయితల సంఘంలో చేరి విరసంకు తొలి అధ్యక్షుడిగా పనిచేసిన వారు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఈ విప్లవ రచయితల సంఘం ప్రకటించినటువంటి తొలి గ్రంథం ఝంఝా కవితా సంపుటి. తొలితరం విప్లవ రచయిత సుబ్బారావు పాణిగ్రాహి గారు విరసం ప్రకటించినటువంటి ఝంఝాను సుబ్బారావు పాణిగ్రాహి గారికి అంకితం ఇవ్వడం జరిగింది. విప్లవ రచయితల సంఘం తొలి మహాసభ అక్టోబర్ 8, 1970న ఖమ్మంలో శ్రీశ్రీ అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది. విరసం తన యొక్క ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి మాసపత్రిక అరుణతార. విప్లవ రచయితగా శ్రీశ్రీ అభ్యుదయ రచయితగా గొప్ప గ్రంథం మహాప్రస్థానం అయితే, విప్లవ రచయితగా శ్రీశ్రీ రాసినటువంటి మరొక గొప్ప గ్రంథం మరో ప్రస్థానం. ఈ మరో ప్రస్థానం శ్రీశ్రీ విప్లవ భావాలతో రాసినటువంటి గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. జట్కావాలా, భూమి ఆకాశాలు, తుది పయనం, తొలి విజయం ఇవన్నీ కూడా శ్రీశ్రీ విప్లవ నేపథ్యంతో రాసినటువంటి గ్రంథాలు. మరి విప్లవ రచయితల సంఘంలో సుప్రసిద్ధమైనటువంటి కవులెవరు, వారు ఏ గ్రంథాలు రాసిర్రు ఒకసారి చూద్దాం. అలిశెట్టి ప్రభాకర్ గారు కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతానికి చెందినటువంటి అలిశెట్టి ప్రభాకర్ గారు విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిగా చాలా గొప్ప గ్రంథాలను వెలువరించడం జరిగింది. అలిశెట్టి రాసినటువంటి ఎర్ర పావురాలు, మాటల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీ లైఫ్ ఇవన్నీ కూడా అలిశెట్టి రాసినటువంటి గొప్ప గ్రంథాలు. మరణం నా జీవిత చివరి చరణం కాదు అని ప్రకటించినటువంటి గొప్ప కవి అలిశెట్టి ప్రభాకర్ గారు. అలిశెట్టి ప్రభాకర్ గారు తాను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం తన జీవితం అంతా కూడా మిక్కిలి పేదరికంలో గడిపినటువంటి గొప్ప వ్యక్తి అలిశెట్టి గారు. వారు తన జీవిక కోసం ఒక స్టూడియో ఏర్పాటు చేసుకొని అటు కవిత్వంలో ఒక ఉన్నత స్థాయిలో గొప్ప కవిత్వాన్ని రాసి ఒక నిబద్ధతతో జీవించినటువంటి గొప్ప కవి అలిశెట్టి ప్రభాకర్. కేవి రమణారెడ్డి గారు వీరు రాసినటువంటి అడవి, అదేవిధంగా సూర్యుడు మావోడు, అంగారక వల్లరి, ఎర్ర పిడికిలి, జైలు కోకిల ఇవన్నీ కూడా కేవి రమణారెడ్డి గారు రాసినటువంటి విప్లవ గ్రంథాలు. చెరబండరాజు వీరు బద్దం భాస్కర్ రెడ్డి గారు మన యాదాద్రి భువనగిరి జిల్లా అంకుశాపురం గ్రామానికి చెందినటువంటి ఉపాధ్యాయుడైనటువంటి
చెరబండరాజు గారు, బద్దం భాస్కర్ రెడ్డి గారు, వారి యొక్క కలం పేరు చెరబండరాజు. వీరు రాసినటువంటి గమ్యం, ముట్టడి, పల్లవి, కత్తిపాట మొదలైనటువంటి గొప్ప గ్రంథాలను వెలువరించిన వారు చెరబండరాజు గారు. అదేవిధంగా విప్లవ రచయిత సంఘంలో నేటికి ఒక కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వరవర్రావు గారు చలినెగళ్ళు, ఊరేగింపు, స్వేచ్ఛ, సముద్రం, భవిష్యత్ చిత్రపటం, ఉన్నదేదో ఉన్నట్టు, బాగ్దాద్ నెలవంక, మౌనం యుద్ధనేరం ఇట్లాంటి గొప్ప గ్రంథాలను ప్రకటించిన వారు వరవర్రావు గారు. ఈ బాగ్దాద్ నెలవంక ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ మరణించిన సందర్భంగా ఆ సమయంలో వెలువరించినటువంటి గ్రంథం ఇది. ఇట్లా విప్లవ నేపథ్యంలో అనేకమైనటువంటి గ్రంథాలు రాసిన వారు వరవర్రావు గారు. జి కళ్యాణరావు గారు అంటరాని వసంతం, ఆఖరి మనిషి అంతరంగం ఇవి కళ్యాణరావు గారి గ్రంథాలు. ముఖ్యంగా విప్లవ సాహిత్యంలో కవిత్వం ఎంత వచ్చిందో అంతే ధీటుగా పాటలు విప్లవం వైపు ప్రజలను మళ్లించడానికి ఎంతో దోహదం చేసినటువంటి సాహిత్యం పాటలు. పాట ఎంతో ప్రభావాత్మకమైంది. పాట వల్ల ఎంతోమంది ఉత్తేజితులై విప్లవంలోకి వెళ్ళిపోయినటువంటి సంఘటనలు మనం 1970 దశకంలో చూడవచ్చు. అటువంటి విప్లవ సాహిత్యంలో గొప్ప పాటలు అనేకం వచ్చినాయి. అందులో కొన్ని మచ్చుకు ముఖ్యమైన కొన్ని పాటలను గురించి మనం ఒకసారి చూద్దాం. జగిత్యాల మండుతుంది పిల్లా పిల్ల, అల్లం నారాయణ గారు రాసినటువంటి పాట ఇది. అదేవిధంగా ప్రముఖ ప్రజావాగ్గేయకారులు గద్దర్ గారు రాసినటువంటి పాట దళిత పులులమ్మ కారంచేడు భూస్వాములతో అంటూ వారు రాసినటువంటి కారంచేడు సంఘటన, గుంటూరు జిల్లా కారంచేడులో దళితుల మీద జరిగినటువంటి దాడులకు నిరసనగా వారు రాసినటువంటి పాట దళిత పులులమ్మ అనేటటువంటి పాట. అన్నా అన్నా విన్నావా, పీడిత జాతి విముక్తి చూపే మావో సూక్తులు విన్నావా అని వెంపటాపు సత్యం రాసినటువంటి పాట. అదేవిధంగా సుబ్బారావు పాణిగ్రాహి గారు వీరు అనేకమైనటువంటి గొప్ప పాటలు రాశారు. ఓ అరుణ పతాకమా చేకొనుమా రెడ్ షెల్యూట్, శ్రమజీవుల కేతనమా మీకిదిగో మా రెడ్ షెల్యూట్ అంటూ సుబ్బారావు పాణిగ్రాహి గారు రాసినటువంటి పాట నేటికి కమ్యూనిస్టులు పాడుకుంటూ ఉంటారు. ఇంకా ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వారికంటే నయం నయం ఈ పాటను కూడా రాసిన వారు సుబ్బారావు పాణిగ్రాహి గారే. అదేవిధంగా కష్టజీవులం మేం కమ్యూనిస్టులం, అవునన్నా కాదన్నా అదే ఇష్టలం ఈ పాట రాసిన వారు కూడా సుబ్బారావు పాణిగ్రాహి గారే. అదేవిధంగా చెరబండరాజు గారు రాసినటువంటి ఒక గొప్ప పాట ఏ కులమబ్బీ బీదే మతమబ్బీ, ఏ కులమబ్బీ మాదే మతమబ్బీ అంటూ కులమతాలకు వ్యతిరేకంగా నిజంగా వృత్తుల యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి పాట చెరబండరాజు గారు రాసినటువంటి ఏ కులమబ్బీ. అదే చెరబండరాజు గారు రాసినటువంటి మరొక పాట కొండలు పగలేసినం బండలను పిండినం మానెత్తురు కంకరగా ప్రాజెక్టులు గట్టినం, శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో అంటూ కార్మికులది కష్టమేమో కార్మికులది, దాన్ని అనుభవించేవారు ఇంకొకరు అంటూ ఆ అసమానత్వాన్ని నిలదీసినటువంటి గొప్ప కవి చెరబండరాజు గారు. అదేవిధంగా బర్రెంక చెట్టు కింద నరుడో భాస్కరుడా అంటూ ఈ నరుడో భాస్కరుడా అనేటటువంటి ఒక గొప్ప గీతాన్ని రాసినటువంటి శివసాగర్ గారు. శివసాగర్ గారు వారి కలం పేరు శివసాగర్, వారి పేరు కుంభం సత్యమూర్తి గారు. అదేవిధంగా ఎర్రజెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో చాలా గొప్ప పాట, అనేక సార్లు మనం వింటున్నటువంటి పాట. ఈ పాటను రాసినటువంటి వారు అల్లం వీరయ్య గారు. అదేవిధంగా ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఈ పాట రాసినటువంటి గూడ అంజయ్య గారు. ఈ పాటలన్నీ కూడా విప్లవ సాహిత్య నేపథ్యంలో వచ్చినటువంటి గొప్ప పాటలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా విప్లవ సాహిత్యంలో చాలా గొప్ప సాహిత్యం వచ్చింది. ఇది ప్రజలను కదిలించింది. ఒక దశకంలో అసలు నిజంగా కూడా విప్లవోద్యమం వైపు ప్రజలు మళ్ళడానికి విరసం ఎంతగానో కదిలించింది అని విప్లవ సాహిత్యాన్ని మనం అధ్యయనం చేస్తే అర్థమవుతుంది. కాబట్టి మన తెలుగు సాహిత్య ఉద్యమాలలో అతి కీలకమైన ఉద్యమాలుగా మనం అభ్యుదయ సాహిత్యం,
విప్లవ సాహిత్యాలను చెప్పుకోవచ్చు. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి అంశాలను మరొక్కసారి ఒక స్థూల పరిశీలన చేద్దాం. అభ్యుదయ సాహిత్యం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అభ్యుదయ సాహిత్యం మార్క్సిస్టు నేపథ్యంలో అభ్యుదయ సాహిత్యం రావడం జరిగింది. అభ్యుదయ కవిత్వం తెలుగులో మొట్టమొదటిసారిగా అభ్యుదయ కవిత్వానికి ఆద్యుడిగా మనం శ్రీశ్రీ గారిని చెప్తాం. శ్రీశ్రీ గారు రాసినటువంటి మహాప్రస్థానం అభ్యుదయ కవిత్వంలో ఒక గొప్ప గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. 1943లో ఆంధ్రప్రదేశ్లో అరసం ఏర్పడింది. 1943లో ఆంధ్రలో అరసం ఏర్పడింది. తాపి ధర్మారావు గారు అధ్యక్షులుగా తెనాలిలో అరసం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అభ్యుదయ రచయితల సంఘం నుంచి అనేకమైనటువంటి గొప్ప కావ్యాలు వచ్చినాయి. అందులో ప్రధానంగా చెప్పుకోదగినవి ఆవర్స సోమసుందర్ రాసినటువంటి వజ్రాయుధం అయితేనేమి, దాశరథి కృష్ణమాచార్యులు రాసినటువంటి అగ్నిధార అయితేనేమి, అదేవిధంగా వాగ్గేయకారులు కూడా అనేక మంది అభ్యుదయ రచయితల సంఘంలో కృషి చేయడం జరిగింది. అందులో సుద్దాల హనుమంతు గారు అయితేనేమి అనేక మంది కవులు కృషి చేయడం జరిగింది. కాళోజీ నారాయణరావు గారు, సుద్దాల హనుమంతు గారు, ఇట్లా అనేక మంది అభ్యుదయ రచయితలుగా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా అభ్యుదయ రచయితలు రాసినటువంటి గ్రంథాలు, వారి యొక్క కవితా పంక్తులను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కవితా పంక్తుల్లో ప్రధానంగా శ్రీశ్రీ గారు రాసినటువంటి అనేకమైనటువంటి కవితా పంక్తులు, మహాప్రస్థానంలో ఉన్నటువంటి కవితల్లో అనేకమైనటువంటి పంక్తులను మనకు ఉదాహరించి ఈ కవితా పంక్తి ఎవరు రాసిరని ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు అభ్యుదయ సాహిత్యంలో వచ్చినటువంటి ప్రముఖమైనటువంటి కవితా పంక్తులను మరొక్కసారి అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు విప్లవ రచయితల సంఘం విషయానికి వచ్చినట్లయితే విప్లవ రచయితల సంఘం కూడా అభ్యుదయ సాహిత్యం పూర్తిగా సమసమాజ స్థాపనలో విజయవంతం కాలేదు అని నమ్మిన వారే తదనంతర కాలంలో విప్లవ కవులుగా మారడం జరిగింది. శ్రీశ్రీ గారు అభ్యుదయ కవి నుంచి విప్లవ కవిగా మారినారు. విప్లవ విరసానికి మొట్టమొదటి అధ్యక్షులుగా శ్రీశ్రీ గారే పనిచేయడం జరిగింది. 1971లో విరసం ఆవిర్భవించింది. వరవర్రావు గారు, కళ్యాణరావు గారు, అదేవిధంగా సుబ్బారావు పాణిగ్రాహి, వెంపటాపు సత్యం, ఇట్లా పంచాది నిర్మల, ఇట్లాంటి అనేక మంది విప్లవ కవులు గొప్ప కవిత్వాన్ని సృష్టించడం జరిగింది. వారు రాసినటువంటి అనేకమైనటువంటి పాటలు ప్రజలను కదిలించడం జరిగింది. విప్లవ కవిత్వంలో అనేకమైనటువంటి పాటలు వచ్చినాయి. ఆ పాటల్లో ప్రధానమైనటువంటి పాటలను అభ్యర్థులు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా విప్లవ కవిత్వాన్ని, అభ్యుదయ కవిత్వాన్ని సమగ్రంగా అధ్యయనం చేసినట్లయితే మనకు తప్పకుండా పోటీ పరీక్షల్లో విజయం చేకూరడానికి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.